తెలుగు సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ పెరిగిపోవడంతో ఆ గ్రాండియర్ కోసం చిన్న హీరోలు కూడా ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అది కాక ఎంత బడ్జెట్ పెట్టినా ఓటీటీలు ఉన్నాయి కాబట్టి డబ్బులు వచ్చేస్తాయన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో 50 కోట్ల కలెక్షన్లు రాబట్టలేని హీరోలు కూడా 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలు ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే డబ్బులు రాబట్టేస్తారు. మరి నాగ చైతన్య, నితిన్, నిఖిల్ లాంటి హీరోల సంగతేంటి? చిన్న సినిమా అని లేదు, పెద్ద సినిమా అని లేదు. కంటెంట్ బావుంటే చాలు కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి సినిమాలు. అందుకే నాగ చైతన్య, నితిన్, నిఖిల్ లాంటి హీరోలు కూడా యావరేజ్ 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారు. నాగ చైతన్య హీరోగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తండేల్ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా 40 కోట్లకి డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే నాగ చైతన్యకి ఇప్పటివరకు ఇంత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమా లేదు. కానీ తండేల్ మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుపుకుంటోంది. కార్తికేయ 2తో 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన చందు మొండేటి డైరెక్షన్ తో పాటు తండేల్లో సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి ఈ క్రేజీ ఎలిమెంట్స్ తో తండేల్ బడ్జెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ BHEL సెట్ లో జరుగుతోంది. నాగ చైతన్య తండేల్ సినిమాకి మ్యాజిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా మార్కెట్ లేకపోయినా 100 కోట్ల బడ్జెట్ ని రికవరీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి నితిన్ పరిస్థితి ఏంటి? అసలు నితిన్ కి అంత మార్కెట్ ఉందా? అసలు నితిన్ కి అంత బడ్జెట్ అవసరమా అని ముక్కున వేలేసుకుంటున్నారు కొంతమంది. ప్రస్తుతం నితిన్ చేస్తున్న 2 సినిమాల బడ్జెట్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రాబోతున్నాయి. తమ్ముడు సినిమాతో పాటు నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్, ఈ 2 సినిమాలు భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. అయితే నితిన్ కి ఇప్పటివరకు ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చిన హిస్టరీ లేదు. అంతేకాదు ఇప్పటివరకు ఈ 2 సినిమాల్లో ఏది డిజిటల్ రైట్స్ సేల్ చేసుకోలేదు. మరి ఏ ధీమాతో నితిన్ మీద ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారో అన్న చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. నాగ చైతన్య, నితిన్ సీన్ వేరు, నిఖిల్ సీన్ వేరంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్. ఎందుకంటే చిన్న హీరో అయిన కార్తికేయ 2తో దాదాపు 120 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు నిఖిల్. అంతేకాదు పాన్ ఇండియా వైడ్ గా మంచి ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు. అందుకే నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న స్వయంభూ సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నిఖిల్ కి ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు డిజిటల్ రైట్స్, శాటిలైట్ మొత్తం కలిపి గ్యారంటీగా పైసా వసూలు చేస్తాడంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్. మరోవైపు కార్తికేయ 2 అంటే ఏదో కలెక్షన్లు వచ్చాయి కానీ అన్ని సినిమాలు వస్తాయా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది. మరి అసలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న ఈ హీరోలు ఎంతవరకు రాబడతారో అన్నది సినిమాలు రిలీజ్ అయితేనే కానీ తెలియదు.